మనల్ని ఎందుకు నమ్మట్లేదనంటే ఇప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు వాళ్ళని కాంప్రమైజ్ చేయట్లే. అందుకే మన పైన నమ్మకం లేదు వాళ్ళకి. ఈ 3 మీరు చూపించండి. మంచిగా మాట్లాడండి, ఫస్ట్ జాగ్రత్తగా మంచిగా మాట్లాడండి, మంచిగా పనులు చేయండి, మంచిగా ప్రవర్తించండి. ఈ 3 వాళ్ళ ముందు చేసి చూడండి. ఎందుకు సపోర్ట్ చేయరో చూస్తారు పేరెంట్స్. డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తారు. ఈ భరోసాని మనం ఇచ్చినట్టయితే డెఫినెట్గా, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇందాక జేడీ సార్ చెప్తుంది కూడా అదే. ఒక దేశ భవిష్యత్తుని మార్చేది మనమే. మళ్ళీ మనం జాబ్ చేయడానికి వెళ్తే మళ్ళీ మార్చలేని చెప్తున్నా. ఎందుకంటే పొద్దున్న నుంచి 9 నుంచి సాయంత్రం 4, అందులో మార్చడానికి ఏమి ఉండదు. మన లైఫ్ అలాగే ఉంటుంది. మీరు మార్చాలి అని అంటే కమ్ అప్ విత్ క్రియేటివ్ ఐడియాస్ టు చేంజ్ ద సొసైటీ. ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మళ్ళీ ప్రాబ్లమ్స్ నుంచే వస్తాయి. ఈ ప్రాబ్లం నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇప్పుడు ఈ ట్రైన్ వర్క్షాప్ అయిన తర్వాత ఇక్కడ అందరూ ఏం చెప్తారంటే మంచి బ్లేజర్ వేసుకుంటేనే వింటారు. ఎస్ఆర్నో మామూలు షర్ట్ ప్యాంట్ వేసుకొస్తే ఎపీరియన్స్ ఉండదు. ఈ బ్లేజర్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవండి, ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ. ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఆ రోజు. ఆ ప్రాబ్లం నుంచి ఐడియా వచ్చింది, తక్కువ కాస్ట్లో ఎందుకు మంచి బ్లేజర్స్ ఇవ్వకూడదు అని ఆ ప్రాబ్లమ్ని ఐడియాగా కన్వర్ట్ చేసి ఐ మేడ్ దిస్ ఇనిషియేటివ్ స్టార్టప్ జేఆర్ సూట్స్. సో యూ జస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఏరియా, మేక్ ఏ క్రియేటివ్ థాట్. రెడ్ బస్ అలాగే స్టార్ట్ అయింది. ఆయనకి బస్సు దొరకలే. ఆ బస్సు దొరకలేని ఆ ప్రాబ్లం నుంచి ఐడియా క్రియేట్ అయింది.